హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి విశాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మా వారు విలేజ్ వెళ్తున్నారు. ఊర్లో కొన్ని పనులు ఉన్నాయంట, అలాగే పొలం దగ్గరికి కూడా వెళ్ళి వస్తానని పిల్లల్ని చూసుకోమని నాకు చెప్పి వెళ్ళారు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. సో మళ్ళీ వచ్చేసరికి నైట్ అవుతుంది. వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడని తెలిస్తే నన్ను కూడా తీసుకుపో అని వెంట పడతాడని చెప్పకుండా వెళ్ళిపోయారనమాట సైలెంట్ గా. దగ్గరలో ఉంటే తీసుకెళ్లొచ్చు, బట్ 4 hours జర్నీ, మళ్ళీ రిటర్న్ మళ్ళీ 4 hours జర్నీ పడుతుంది. సో పిల్లలతో అవ్వదు కదా. ఎప్పుడైనా 2-3 days వెళ్తే కంపల్సరీ అందరం వెళ్తామన్నమాట. వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇల్లు అంటే వాడికి చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు కదా ఆడుకోవడానికి. ఈ రోజు సండే, పిల్లలకైతే స్కూల్ ఉండదు. సో 4 o'clock లేచి ఏం చేయాలని మళ్ళీ పడుకొని 7:30కి లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయి కిచెన్ లోకి వెళ్ళాను. ఈ రోజు హెయిర్ కి మాస్క్ పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. డెలివరీ తర్వాత అసలు హెయిర్ ని ఎలాంటి కేరింగ్ తీసుకోలేదు, చాలా హెయిర్ ఓడిపోతుంది. సో ఈ మాస్క్ కోసం అన్ని ఒక్కొక్క స్పూన్ కలిపి తీసుకున్నాను అనమాట. ఏవేవంటే మెంతులు, బ్లాక్ సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ అనమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకొని కొన్ని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేయాలి. సో చిన్న మంట మీద అలా కాసేపు ఉంచితే కొంచెం జిగురులాగా వస్తుంది అనమాట. ఆ జిగురు అనేది మనము హెయిర్ మాస్క్ లాగా యూజ్ చేస్తే కొంచెం హెయిర్ ఫాల్ అవ్వకుండా అండ్ హెయిర్ సాఫ్ట్గా కూడా ఉంటుందని నెట్లో చూసి ట్రై చేస్తున్నాను. సో అది రెడీ అయ్యేలోపు కొంచెం హెయిర్ కాసేపు దువ్వుకుందామని కూర్చున్నాను అనమాట. అలాగా చూసారా, టైం 8 అవుతుంది, పిల్లలు ఇంకా లేవలేదు. ఎలాగో సండేనే కదా, కాసేపు పడుకోనిలే అని నేనే వదిలేసాను అనమాట మా విశాల్ని. ఆ హెయిర్ మాస్క్ను ఒక గిన్నెలోకి తీసుకుందాం అనే లోపే పాప లేచేసింది. చూడండి కిచెన్లోకి వచ్చి ఎలా చూస్తుందో. అదేదో తినే ఐటమ్ అనుకొని నాకు కూడా ఇవ్వు అంటుంది. అన్నయ్య అన్నయ్యరా, చూడన్నయ్య, అన్నయ్య లేపు, అన్నయ్య లేపు, లేపురా, లేపు అన్నయ్య లేపు. ఇక పాపను కాసేపు ఆడుకోమని చెప్పి నేను ఇలా హెయిర్ మాస్క్ పెట్టేసుకుంటున్నాను నా హెయిర్కి. చూడండి హెయిర్ ఎలా ఉందో, ఒక పాయలాగా ఉందన్నమాట ఎంత హెయిర్ కలిపి. నా హెయిర్కి ఎన్ని ఇంగ్రీడియంట్స్, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా కూడా నా హెయిర్ మాత్రం పెరగదు. ఉన్నది పోవడం తప్ప పెరగడం అనేది ఉండదు. చాలామందికి ఇలాగే అనిపిస్తుందని నేను విన్నాను, బట్ హెల్తీ హెయిర్ ఉన్న వాళ్ళు అయితే చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ అండ్ సిల్క్ హెయిర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం స్పాయిల్ అయినా కూడా వాళ్ళు తట్టుకోగలుగుతారు. బట్ నాలాంటి వాళ్ళు ఉన్న చిన్న హెయిర్ ని కూడా ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటాము. ఇంకా అలా పూర్తిగా హెయిర్ మాస్క్ పెట్టేసుకున్నాను. ఒక అరగంట అలా ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసేస్తాను అనమాట. ఈ లోపు మార్నింగ్ వర్క్ కంప్లీట్ చేసేసుకుందామని మొత్తం వరండా అంతా క్లీన్ చేసేస్తున్నాను. ముందుగా అంతా ఊడ్చేసి ఇలా వాటర్తో అంతా కడిగేస్తున్నాను అనమాట. బయట అంతా కడగడం అయిపోయింది. సో ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో బెడ్షీట్స్ అన్ని తీద్దాం అనుకుంటే మా వాడు ఇంకా లేవలేదు. ఒకవేళ లేచినా కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అవడానికి చాలా బద్ధకం వాడికి. అన్ని నేనే చేయాల్సి వస్తుంది. చూడండి బెడ్షీట్ తీస్తున్నా కూడా తీయనివ్వకుండా ఎలా అడ్డుపడుతున్నాడో. ఇంకా పడుకుంటా కాసేపు అంటున్నాడు. సర్లే వదిలేద్దాం కాసేపు అని అనుకున్నా, ఎంతసేపు పడుకోబెట్టినా కూడా బెడ్షీట్ మాత్రం తీయనివ్వడు. వాడు ఓన్గా ఫ్రెష్ అప్ అవ్వడు. మళ్ళీ నాకే వర్క్. ఇంకా బెడ్షీట్స్ అన్ని ఒక దగ్గర పెట్టేశాను మడత పెట్టి. నెక్స్ట్ బెడ్రూమ్లోకి వచ్చేసాను అనమాట. బెడ్రూమ్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది, ఎందుకంటే పిల్లలు అసలు పైనకి ఎక్కరు, ఆడుకోరు. మేము ఆడుకోనివ్వం, పడుకోనివ్వం. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఒకరినొకరు తోసేసుకొని అలా జంప్ చేస్తూ రన్ చేస్తూ కింద పడిపోతారని. పడుకున్నప్పుడు కూడా మేము అసలు బెడ్ పైన పడుకోము, కిందే పడుకుంటాము. కొంచెం పిల్లలు పెద్ద అయ్యే వరకు అలా చూసుకోవాల్సిందే కదా. నైట్ టైంలో పిల్లలు అసలు కుదురుగా పడుకోరు, ఎక్కడ పడితే అక్కడ బొరుతూనే ఉంటారు. సో ఆ టెన్షన్స్ అన్నీ ఎందుకు, మనకు నిద్ర డిస్టర్బ్ అవ్వడం అని మేము ఇంకా నైట్ టైంలో మొత్తం కిందే పడుకుంటాం అనమాట. పిల్లలకు కూడా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు బెడ్రూమ్ హాల్ మొత్తం క్లీన్ చేసేసాను. ఆల్రెడీ కిచెన్కి డోర్ పెట్టేశాను. మనం చెప్పినా పిల్లలు వినరు కదా, అలా సడన్గా వచ్చేస్తూనే ఉంటారు, మళ్ళీ జారిపడే అవకాశం ఉంటుందని ముందుగానే పెట్టేశాను డోరు. మాకు 2 doors ఉంటాయండి, కిచెన్కి అండ్ హాల్కి. అందుకని ఇంకా 2 doors పెట్టేశాను పిల్లలు లోపలికి రాకుండా. సో ఫ్యాన్ ఫుల్గా పెట్టేసి ఆరిన తర్వాత ఇలా ఎక్కడెక్కడ మళ్ళీ పెట్టేస్తున్నాను. చూడండి ఇది వచ్చేసి బోర్దండి. ఈ బోర్ది డోర్ వచ్చేసి సగం పాడైపోయింది, జంగు పట్టేసింది ఫుల్గా. సో అందులో పిల్లల కాళ్ళు పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని అలా మ్యాట్ వేసి ఉంచుతాను అనమాట. సో ఇంట్లో కూడా ఇలా మ్యాట్స్ వేసేస్తాను. ఈ మ్యాట్స్ ఎందుకంటే మామూలుగా ఇవి ఎవరైనా యోగా కోసం యూజ్ చేస్తారు, బట్ నేను మాత్రం పిల్లల కోసం యూజ్ చేస్తాను. బాగా దుంకుతూ ఉంటారు కదా, సో అలా బండలకి తగిలితే తలకి బాగా దెబ్బ తగులుతుందని ఈ మ్యాట్స్ వేసి ఉంచుతాను. అలాగే మనకి ఎండ లేనప్పుడు చలికాలం కానీ వర్షాకాలం కానీ చాలా వెచ్చగా ఉంటాయి అన్నమాట. అవి డైరెక్ట్గా
అలా వాటిపైన పడుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా సడన్ గా కింద పడినా కూడా మనకి అంత దెబ్బ తగలదన్నమాట వాటి వల్ల. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను అనమాట. నెక్స్ట్ పాపను కూడా స్నానం చేపించి రెడీ చేసేసాను. కిడ్స్ పుట్టక ముందు నేను వీక్లీ 3 times అలా పూజ చేసేదాన్ని. బట్ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాత్రం మనం రోజు ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నా హెడ్ బాత్ చేయాలన్నా కూడా బాడీ సపోర్ట్ చేయదు. పైగా సిజేరియన్ విత్ ఫీడింగ్ టైం అనమాట. మనకు కూడా రెస్ట్ ఉండాలి. అందుకే నాకు కుదిరినప్పుడు మాత్రమే ఎప్పుడంటే అప్పుడు ఇలా ఇల్లు తుడుచుకొని హెడ్ బాత్ చేసి పూజ చేస్తాను. చాలామంది డైలీ పూజ చేస్తారంట హెడ్ బాత్ చేయకుండా. బట్ నాకు అస్సలు నచ్చదు. సగం సగం భక్తిలాగా అనిపిస్తుంది అనమాట. హెడ్ బాత్ చేస్తేనే పరిశుభ్రంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, అలా అని నాకు బద్ధకం అని చెప్పట్లేదు. బట్ ఎవరేమనుకున్నా నాకు నచ్చినట్టే నేను చేస్తాను. ఇక నేను పూజ చేస్తుంటే పాప కూడా వచ్చేసింది. సో వైషుకి కూడా బొట్టు పెట్టేసి దేవుడికి దండం పెట్టించాను అనమాట. నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోవాలి. ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసి ఏదైనా టిఫిన్ చేసుకోవాలి. ముందుగా రెగ్యులర్గా యూజ్ చేసే క్యాన్ మొత్తం కడిగి దాంట్లో ఫ్రెష్ వాటర్ పోసేసాను. నెక్స్ట్ గ్యాస్ స్టవ్ మొత్తం కడిగేసాను అనమాట శుభ్రంగా. మొత్తం ఆ చుట్టుపక్కల సోప్ పెట్టేసి అలా మొత్తం కడిగేసాను. నెక్స్ట్ దానిపైన ఉండే స్టాండ్స్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను. సో గ్యాస్ స్టవ్ మొత్తం కడిగేసాక కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ చేసేసాను. నీట్గా ఉన్న గిన్నెలని ఎక్కడెక్కడ సర్దేసి మిగతావన్నీ సింక్లో వేసేసాను తోమేయడానికి. నెక్స్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కడిగేసాను. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో స్టవ్ కూడా. అసలు కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉంటేనే ఇంట్లో పనంతా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. కిచెన్ అంతా క్లీన్ చేసామంటే అసలు ఏదో సాధించామన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఇక కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ తోమేస్తున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక టిఫిన్ చేసేయాలి పిల్లల కోసం, నా కోసం. ఎందుకంటే ఇంత పని చేసుకుంటున్నా కూడా పిల్లలు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇంత టైం ఇవ్వడమే చాలా ఎక్కువ. సో త్వరగా అయిపోతుందని ఉప్మా చేసేస్తున్నాను. నార్మల్గా మాకు సండే చపాతీ ఆరు పూరి రెండిట్లలో ఏదో ఒకటే ఆప్షన్ ఉంటుంది. బట్ హస్బెండ్ విలేజ్కి వెళ్ళారు. ఇంకా పిల్లలు లేచి చాలాసేపు అయింది అండ్ టైం కూడా అయిపోయిందని ఇలా ఉప్మాతో సరిపెడుతున్నాను ఈరోజుగా. పిల్లలకి ఇచ్చేసాను తినమని. మా బాబు తినేస్తున్నాడు. కానీ మా పాప చూడండి ఎలా కింద పడేసిందో. ఏంటో ఈ పిల్లలు మనం గిన్నెలు పెట్టిన ప్రతిసారి ఫస్ట్ కింద పడేసే తింటానంటారు. నార్మల్గా బండల మీద పడితే నేను తీసి మళ్ళీ గిన్నెలో పెడతాను. కానీ ఈసారి డోర్ మ్యాట్ మీద పడేసింది. ఇంకా డస్ట్ అంతా డోర్ మ్యాట్ మీదే ఉంటుందని మొత్తం తీసేసి సింక్ దగ్గర పెట్టేశాను. ఇంకా కొంచెం టైం దొరికిందని హెయిర్ అంతా దువ్వుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా అలాగే పెట్టేశాను తడిగా. ఇవాళ యూజ్ చేసిన హెయిర్ మాస్క్ వల్ల నా జుట్టు కొంచెం సాఫ్ట్ అనిపించింది. మాత్రాన కర్లీ హెయిర్ వెంటనే సాఫ్ట్గా అయిపోదు కదా. బట్ నాకు అలా అనిపించింది అనమాట సాఫ్ట్గా. సో హెయిర్ ఇంకా డ్రై అవ్వలేదు, అందుకనే ఇలా క్లిప్ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా వంట చేసే లోపు వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేస్తున్నాను. సో లంచ్ ప్రిపేర్ అయ్యే లోపు ఈ బట్టలన్నీ వాష్ అయిపోతాయి. సో ఇప్పుడు కాస్త లిక్విడ్ వేసి వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక నెక్స్ట్ లంచ్కి రైస్ వండాలి. సపరేట్గా మళ్ళీ కర్రీ వండడం ఎందుకు అని డైరెక్ట్గా వెజిటేబుల్ రైస్ చేద్దామని అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో ఉన్న 2 క్యారెట్స్, పొటాటో, ఒక బ్రింజాల్ అండ్ గోకరకాయ విత్ 2 మిర్చి తీసుకున్నాను. దీనికోసం ముందుగా క్యారెట్ అండ్ పొటాటో పొట్టు తీసేసి కట్ చేస్తున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి కడిగేసి రెడీగా పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేశాను. ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసి ఇప్పుడు కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేసాను. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక సాల్ట్ అండ్ అల్లం వేసాను. కొంచెం బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేశాను అనమాట. చివరిగా అంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ క్వాంటిటీ అనేది నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికోసం 4 గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట అదే గ్లాస్తో. ఇక ఫైనల్గా అంతా ఒకసారి కలిపేసి కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టేశాను అనమాట. సో ఇక్కడ రైస్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. టోటల్గా 2 గ్లాస్ అండ్ ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అనమాట రైస్ వచ్చేసి. తీసుకున్న రైస్ని ఇప్పుడు వాటర్లో బాగా కడుగుతున్నాను. అలా ఒక 3 times కడిగేసాను అనమాట. కడిగిన వాటర్ అన్నీ తీసేసి ఇప్పుడు రైస్ పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు వాటర్ అన్నీ వేడైపోయాయి. అందులోనే రైస్ వేసేస్తున్నాను. మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టేశాను అనమాట. సో ఇంతలో పిల్లలు నా దగ్గరకు వచ్చి రైస్ అయిందా మమ్మీ ఆకలేస్తుంది అని వచ్చేసారు. సో ఒక 2 minutes అని చెప్పి వెయిట్ చేయించాను అంతసేపు ఆడుకోమని. తర్వాత వచ్చి రైస్ అయిందా లేదా అని చెక్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఈజీ ప్రాసెస్ అండ్ పిల్లలు కూడా కర్రీ లేకుండా డైరెక్ట్గా ఇష్టంగా తినేస్తారు. పిల్లలకైతే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో అన్ని ప్రోటీన్స్ ఉంటాయి అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇంకా వాషింగ్ మిషన్ ఒక 10 minutes చూపిస్తుంది. సో ఈలోపు కాసేపు అలా కూర్చుందాం వెళ్ళి అని ఆడిస్తున్నాను పిల్లల్ని. అండ్ విశాల్ సైకిల్ తొక్కుతున్నాడు. వాడు సైకిల్ తొక్కుతుంటే పాప చూస్తూ ఆడుకుంటుంది, ఎంజాయ్ చేస్తుంది. ఈలోపు బట్టలన్నీ వాష్ అయిపోయాయి. సో ఆరేయడానికి బట్టలన్నీ ఒక బకెట్లో తీసేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మా వాడు హాయ్ ఫ్రెండ్స్ అంటూ స్టార్ట్ చేశాడు. నన్ను వెక్కిరిస్తున్నాడు అనమాట.
ఏంటంటే ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది, మీరు కూడా కావాలంటే తీసుకోండి అని వాయిస్ ఓవర్ ఇస్తూ యాక్ట్ చేస్తున్నాడు అనమాట కామెడీగా. ఇంకా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది, బట్టలు నా హ్యాండ్కి ఇచ్చి ఆరేయమని చెప్తుంది అనమాట. పిల్లలు చిన్నప్పుడు తెలియకుండా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు ముద్దు ముద్దుగా, బట్ కాస్త పెద్దయ్యాక అసలు పిలిచినా కూడా రారు, అలా అయిపోతారు పిల్లలు ఏంటో. ఇక వర్క్ అంతా అయిపోయింది. నేను తింటూ పిల్లలకు తినిపించేశాను. కాస్త పిల్లల్ని ఆడిపిద్దామని ఇలా బయటకు వచ్చేసాను అనమాట. ఎప్పుడు ఇంట్లో ఉంచుతో కూడా వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు, అందుకనే కాసేపు అలా బయట కూర్చోబెట్టుకున్నాను. మా వాడు సైకిల్ దొక్కుతున్నాడు అక్కడ. పాప ఈ మధ్య ఏం తినిపించినా మాకు కూడా వెంటనే తినిపించేస్తుంది. సో మేము ఏది చేసినా అది ఫాలో అవుతుందన్నమాట. మా వాడిని అయితే బాగా అబ్జర్వ్ చేస్తుంది, వాడు ఏం చేస్తే అదే చేస్తుంది. ఇక పిల్లల్ని అలా పడుకోబెట్టేసి నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకున్నాను. మేము మళ్ళీ పడుకొని లేచేసరికి ఈవినింగ్ 6 అయిపోయిందండి. ఈలోపు పాలబ్బాయి వచ్చాడు. సో పాలన్నీ వేడి చేసేసాను. అండ్ పాప కోసం కూడా కొద్దిగా సపరేట్గా తీసి గిన్నెలో చల్లారుస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ విశాల్ హోంవర్క్ కూడా చేస్తున్నాను. టోటల్ 4 బుక్స్ హోంవర్క్స్ ఉంటాయి రోజు. సో రాగానే ఒక 2 బుక్స్ రాసేసుకుంటాడు, మిగతా 2 బుక్స్ నైట్ రాపిస్తాను అనమాట. సో నేను ఎలాగో సాటర్డే కదా ఓన్లీ 2 బుక్స్ రాయించి వాడిని ఆడుకోమని చెప్పాను. రేపు సండే కదా రాసుకుందిలని. సో ఈరోజు సండే కూడా అయిపోతుంది, ఇంకా హోంవర్క్ అలాగే ఉండిపోయిందని రాపించేస్తున్నాను. అలాగే నేను కూడా వాడి పక్కన కూర్చొని బట్టలు మడత పెడుతున్నాను. ఎప్పుడూ హోంవర్క్ విషయంలో పెద్దగా ఇబ్బంది పెట్టకుండా తనే రాసుకుంటాడు. పాప మాత్రం అసలు వాడిని హోంవర్క్ చేసుకొనివ్వదు, బుక్ లాగేస్తుంది, పెన్సిల్ ఎరేజర్ అన్నీ తీసేసుకొని ఆడుకుంటుంది. అందుకే వాడిని బెడ్ పైన కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తాను ఎప్పుడైనా. తనని పైనకి రానివ్వట్లేదని ఏడుస్తుందనమాట. ఇంతలో వాళ్ళ డాడీ సౌండ్ వినిపించింది, బైక్ సౌండ్. సో తను ఊరు నుండి వచ్చేసారనమాట. వెళ్ళిన ప్రతిసారి మా కోసం మా పిల్లల కోసం ఏవో ఒకటి పంపిస్తూనే ఉంటారు మా అత్తమ్మ. సో ఇవి ఇంట్లో ఉన్న చెట్టువేనండి, మ్యాంగోస్. సో ఇవి వచ్చేసి ఒట్టి చేపలండి, బాగా ఎండలో ఎండబెట్టిన తర్వాత ఇలా అవుతాయి. సో చాలా రోజులు నిలువ ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ ఈ మునక్కాయలు కూడా ఇంట్లో చెట్టువేనండి, చూడండి ఎన్ని తీసుకొచ్చారు. అండ్ మా అత్తమ్మ వాళ్ళ చెట్టుకే కొన్ని కాయలు తీసి ఇలా మ్యాంగో పీకులు పెట్టి మాకు పంపించారు. కొంచెం పిల్లలు చిన్నపిల్లలు కదా ఎక్కువ తినరు కాబట్టి మేమే కొద్దిగా పంపించమన్నాము. అండ్ ఈ జామకాయలు కూడా ఇంట్లో ఉన్న చెట్టువేనండి. అండ్ ఇది మునక్కాయ ఆకు అనమాట. సో ఇది మునక్కాయ ఆకు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని విన్నాను, అందుకనే ఈసారి వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పాను. అండ్ ఇది మా అందరి ఫేవరెట్ అండి, నాటుకోడి. సో ఇంట్లో కోళ్ళు చాలా ఉంటాయి. వెళ్ళినప్పుడల్లా కానీ లేకపోతే మా హస్బెండ్ వెళ్ళినా కూడా కంపల్సరీ ఒక కోడి అయితే కోస్తారు. కరివేపాకు అయితే చాలా తీసుకొచ్చారండి, ఇంట్లో 2 చెట్లు ఉన్నాయి. సో ఒక చెట్టు మొత్తం దులుపుకొచ్చినట్టే ఉంది నాకైతే. ఎందుకు ఇంత కరివేపాకు తీసుకొచ్చావు అని అడిగితే పచ్చడి పెట్టడానికి అని చెప్పారు. నాకైతే స్మాల్ క్వాంటిటీ పెట్టడం వచ్చు కానీ ఇంత ఆకు పెట్టలేను, బట్ ట్రై చేస్తాను. ఇంకా ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ అండి. ఇవి చెట్టు లేదు, కాకపోతే ఎవరో ఇచ్చారంట రిలేటివ్స్. సో వాళ్ళు కొద్దిగా తీసుకొని మాకు కొన్ని పంపించారు పిల్లల కోసం. హైదరాబాద్లో చాలాసార్లు చూసాం కానీ వీటి పేరు కానీ వీటిని ఎప్పుడు తీసుకొచ్చి తినడం కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. రేట్స్ కూడా ఎక్కువనే ఉంటాయంట ఒక్కో దానికి. హెల్త్కి చాలా బెనిఫిట్ అని మాత్రం తెలుసు. ఇది వచ్చేసి పెద్ద మ్యాంగో అండి. ఈ మ్యాంగో వచ్చేటప్పుడు జర్నీలో అలా పగిలిపోయింది, చూసారా, పైన మొత్తం గ్రీన్లా కనిపించిన లోపల మాత్రం ఎల్లో ఉంది. అండ్ ఇవి వచ్చేసి లడ్డూలండి, ఇంట్లోనే చేశారు, బట్ చాలా రోజులు అయిపోయింది చేసి. నేను ఇంకా ఎక్కువ వద్దు, డ్యామేజ్ అవుతాయని కొన్నే పంపించమని చెప్పాను. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్కడెక్కడ సర్ది పెట్టేసేయాలి. ఆల్మోస్ట్ నైట్ 10 అయింది ఇప్పటికే. ఫైనల్గా బాదం పప్పు నానబెట్టేశాను నా కోసం, విశాల్ కోసం. అండ్ అత్తమ్మ వాళ్ళు పంపించిన నాటుకోడితో డిన్నర్ చేసేసాము. అండ్ ఫైనల్గా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేసి సింక్లో ఉన్న గిన్నెలన్నీ తోమేసుకున్నాను, మార్నింగ్ మళ్ళీ లేట్ అవ్వదని. అండ్ మిగిలిన కూర మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ తినడానికి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్.